రాజమండ్రిలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శ్రావణి, రాజమండ్రిలోని ఎండలు బగబగ మండుతున్నాయి. పక్కన ఉక్కపోతలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఉక్కపోత అధికంగా ఉండడంతో వడగాల్పుల తీవ్రతతోటి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, రాజమండ్రిలో చూస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచే కూడా బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరు బయటికి రాలేని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎండ తీవ్రత మట్టికి ఎక్కువగా ఉన్నది. అంటే ప్రతిరోజు కంటే ఈరోజు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే నిన్న 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఈరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఇంకా ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలోని ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా వృద్ధులు కానీ చిన్నారులు కానీ వాళ్ళు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదన్నా అత్యవసర పరిస్థితులు తప్పితే లేకపోతే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితులు ఉండడంతో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కూడా ఇక్కడ తలకి ఎండ తీవ్రతను తట్టుకోలేక తలకు ఏదో ఒకటి క్లాతులను వేసుకొని పెట్టుకోవడం, లేకపోతే క్యాపులు ధరించడం, అలాగే కళ్ళద్దాలు సంబంధించి చలువ కళ్ళద్దాలు పెట్టుకోవడం అనేది పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం రాజమండ్రిలో చూసినట్లయితే ఎక్కడికక్కడ ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక మార్గం మధ్యలోనే ఎక్కడికైనా చెట్ల కిందకి వెళ్ళి ఆ చెట్ల కిందే వీళ్ళంతా కూడా జనం సేదతీరుతున్నారు. అలాగే శీతల పానీయాల వైపు కూడా వెళ్ళి వాటికి కూడా శీతల పానీయాలను సేవించడం ద్వారా కూడా సేదతీరుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కువగా పుచ్చకాయలు తాగడం కానీ, అలాగే పుచ్చకాయ అలాగే కొబ్బరి బండాలు అవి కూడా తాగుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అయితే వీటిని చూస్తే ప్రస్తుతం ఎండ తీవ్రత అయితే అధికంగా ఉంటుంది, ఉక్కపోత అయితే ఎదుగుగా ఉన్నది. మరో పక్కన చూసినట్లయితే ఈ ఎండ తీవ్రత పెరగడంతో కరెంటు వినియోగం కూడా బాగా పెరిగింది. దీంతో లోడ్ రిలీఫ్ పేరుతోటి కొన్ని చోట్ల విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. అలాగే ట్రీ కటింగ్ పేరుతో కూడా కొన్ని చోట్ల విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు ఈ ఎండ తీవ్రతకు భరించలేక ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఎండ తీవ్రత చూస్తే ఉదయం 7 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత బాగా అధికంగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం సమయంలో అయితే ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంకా సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. అయితే అధికారులు కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మార్చి నెలలోనే ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఈ రకంగా ఉన్నాయంటే ఇంకా మే నెలకు వచ్చేటప్పటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి అంచనా వేసి దీని మేరకు ఎక్కడికక్కడ అంటే మంచినీటి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కడా కూడా తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే దాంతోపాటు ఎక్కడైతే అవసరం ఉన్నదో మంచినీటి కొరత ఉన్నదో అక్కడికి ట్యాంకుల ద్వారాగా మంచినీళ్ళు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే మరో పక్కన చూసినట్లయితే ఈ అన్ని స్వచ్ఛంద సంస్థలను పిలిచి వాటి ద్వారాగా కూడా మొత్తం రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని కూడా ప్రధాన రహదారుల్లోని ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కూడా కొన్ని చోట్ల చలివేంద్రాలు కూడా ఏర్పాటు కాను